నిజామాబాద్ జిల్లాలో హరిహర వీరమల్లు మానియా కొనసాగుతోంది. ఉదయం నుంచి యువత థియేటర్ల వద్ద సందడి చేసింది. పవన్ కళ్యాణ్ సీఎం అంటూ యువత నినాదాలతో థియేటర్లను హోరెత్తిపోయాయి. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. సినిమాలకి కాదు బాక్స్ ఆఫీస్ కు పెద్ద పండుగనే. అలాంటి పండుగ ఎప్పుడెప్పుడు అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి పండుగ హరిహర వీరమల్లు రూపంలో వచ్చింది. మనం అభిమానులు అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో. సినిమా ఎలా ఉండబోతుంది చెప్పండి. సినిమా ఇది ఎప్పుడెప్పుడు అని ఒక కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమాని మా యొక్క నిజామాబాద్ విఐ థియేటర్ లో ప్రదర్శింపబడుతున్నది. ఈ సినిమా మన దేశం కోసం ధర్మం కోసం అనే కాన్సెప్ట్ లో ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత, మనము ధర్మాన్ని కాపాడితే మనని ధర్మమే కాపాడుతుందని చెప్పేసి ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. ఈ రోజు మాకు పెద్ద ఇది పండగ. మా అభిమానుల్లో మా యొక్క జన సైనికుల్లో ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది కాబట్టి ఈ యొక్క సినిమా ఇప్పుడు ప్రదర్శించబడుతుంది. ఇప్పుడు చూస్తాము. ఇది చాలా మా నిజామాబాద్ జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకు మరియు కార్యకర్తలకు మా యొక్క జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మనతో పాటు మరొక అభిమానుడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పాటుపడే వ్యక్తి. ఈ సినిమా ద్వారా మెసేజ్ చేస్తున్నాడు ఆయన. చాలా బాగా సినిమా ఇప్పుడే చూశాడు. సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగా తీశారు. చాలా అద్భుతంగా తీశారండి. 16వ శతాబ్దంలో ఎలా జరిగిందో, హిందువుల మీద ఎలా దాడులు జరిగాయో, హిందువుల గురించి చాలా అద్భుతంగా తీశారు. వేదాల పురాణాల గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండ సెకండ్ పార్ట్ లో ఇంకా నెక్స్ట్ చాలా సెకండ్ పార్ట్ లో చూపిస్తారు. చాలా సూపర్ ఉంది. చాలా బాగుంది. కాపాడడానికి ఒక హరిహర వీరమల్లు చిత్రం యొక్క ముఖ్య నిజామాబాద్ లో చూడండి, మన హిందువులందరూ కూడా అనగదొక్కడానికి చేసిన ప్రయత్నాన్ని చిన్న ప్రయత్నంగా ఈ హరిహర వీరమల్లు జరిగింది. ఇకనైనా హిందూ జాతి మేల్కోవాలి, దయచేసి అందరూ కూడా హిందూ మతాన్ని పాటించాలి. ఎందుకంటే ఇది భారతదేశం ఉన్న మాతృభూమి, భారతీయులందరూ కాబట్టి ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని అణిచివేయాలనుకుంటే వాళ్ళకు ఒక చిన్న చురుకలాంటి కానీ ఇది అలాగే అంతరించిపోకుండా ఈ రెండో భాగం కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉండాలని ఈ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మనతో పాటు మరో అభిమానుడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సినిమా ఎలా ఉండబోతుంది. ఈ రోజు ఫ్యాన్స్ కోరిక మేరకు నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్క్ ఎవరైనా సరే సందేశాత్మక చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ తర్వాత, అత్తారింటికి దారైన తర్వాత మరో ఇటు దక్కడం ఛాన్స్ అందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే బాహుబలి కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హరిహర వీరమల్లు చిత్రం ఒక చారిత్రాత్మక సినిమాలా ఉండబోతుందని, పవన్ కళ్యాణ్ అంటేనే సమాజానికి, సొసైటీకి ఎప్పుడు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారని ఇచ్చే వ్యక్తిని. అలాంటిది ఈ సినిమా ద్వారా కూడా అభిమానులకు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కెమెరామెన్ నాగేష్ తో కలిసి మోహన్, 99 టీవీ, నిజామాబాద్.